అజ్ఞాననామయ దోషాన శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ ఏదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి ముఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. నీ దోసేసుకోనయ్యా. అవేసుకుని బాగా తిరిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొడుకుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను. ప్రోగ్రెస్ లేదు, కార్డులు ఎందుకు సార్? మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్ కి తెలియటానికి. మీరు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారా? ఏ, లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డులు ఏంటి సార్? మీ భవిష్యత్తు బాగు కోసం. మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను. అమ్మా సంగీత బిజలాని, నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్. లేదు, అస్సలు రాలేదు. ఎందుకలాగా? రాయలేదు. రాస్తే ఎంచక్క మార్కులు వచ్చిన కదమ్మా. వస్తాయని రాయలేదమ్మా. మీ ముగ్గురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాను. యూస్లెస్ ఫెలోస్. ఎందుకు? ఇంతమందిలో మార్కులు వినడం మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్ వంశీ, నీకు తెలుగులో 3, లెక్కల్లో 6, ఇంగ్లీష్ లో 7. ఇలా మార్కులు వస్తే డెవలప్ అవడం కష్టం నాయనా. ఎవరు, మీరా? కాదు, నువ్వే. మీరు లెసన్స్ వీక్ గా చెప్పారు, నేను వీక్ గా విన్నాను. అంతకన్నా వీక్ గా ఎగ్జామ్స్ రాశాను. దట్స్ ఆల్. నీకు బాడీ తక్కువ, బలుపు ఎక్కువ. నీకు మార్కులు ఎన్నో తెలుసా? తెలియదు సార్. సెంట్%. థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు కలిపి. నోరు మూసుకుని వెనక్కి నువ్వు ముందుకు రారా. నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ, నేను ఎగ్జామ్ రాశాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు? జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ, నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఇది ప్రోగ్రెస్ కార్డా? మరి రేషన్ కార్డా? దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడరా. చాలా అదృష్టవంతుడిరా. నాన్న చేత తన్నులతోనే అదృష్టం అందరికి దక్కదు. ఏ, మీ నాన్న కొట్టడా? ఛాన్సే లేదు. ఎందుకో? కార్డు చూపించానుగా. మరి సంతకం? దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదురా. అయితే ఏం చేద్దారా? మన జాతకాలు మనమే మార్చుకుందాం, మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం. అదెట్లారా? మన కార్డు మనమే దిద్దుకుందాం, మన మార్కులు మనమే వేసుకుందాం. మాస్టర్లు వేయకపోతే మనకు తెలీదా వేసుకోవడం? మన కుటుంబ రావులకి విషయం తెలిసిందంటే వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు? ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే. దిద్దండ్రా. రేయ్, దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దండ్రా. 14ని 74 చేయండి, 6ని 96 చేయండి, 2 72 చేయండి. మరి 22ని ఏదో ఒకటి రాయరా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావురా నువ్వు. కామర్స్ 86, కష్టపడి చదివాను. ఇంగ్లీష్ 92, కష్టపడి చదివాను. ఏమో నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. అలాగే. ఎకనామిక్స్ 122, కష్టపడి చదివాను. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3ంటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3ంటికి రాస్తే వాడు 6ంటికి వేసాడా? తెలుగు 244, కష్టపడి చదివాను. తెలుగులో 72, ఇంగ్లీష్ లో 86,
లెక్కలు 89, హిందీ 92. మా వాడు మార్కులు అదరగొట్టేసాడ్రా. మావాడు ఉతికి ఆరేసాడు రా, అన్నిట్లోనూ 90 పైనే వచ్చినాయి. పులి కడుపున పెద్ద పులి పుట్టడం అంటే ఇదేరా. మా వాడు సచిన్ టెండూల్కర్ పరుగుల్లాగా 100 తీయించేసాడ్రా. అన్నిట్లోనూ సెంచరీకి దగ్గర అయిపోయాడు. ఏంటి మీ వాడు సెంచరీకి దగ్గర అయిపోయాడా? మా వాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయాడు. తెలుగులో 244. ఎలా ఏంటి వేసుకుంటే వచ్చాయి. రేయ్ మిమ్మల్ని చెప్పు తీసుకు కొడతా, మీరు కూడా వేసుకున్నారా? లేదు నాన్న, మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా? జస్ట్ దిద్దుకున్నాం అంకుల్. ఇప్పటికి 36 జోలు కొట్టారు. 37సారి కొడితే తిరిగి కొడతావా? ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి. యాండి స్వీట్స్ అండి. స్వీట్లు కాదే వాతలు పెట్టాలి. ఎళ్ళు అట్లా ఇప్పుడే కడమంటారా? కదండి స్వీట్స్ తెమ్మన్నారు. ఇప్పుడు అట్లా కడతామంటున్నాను వెళ్ళు. ఏం మాలోకం ఏమిటో. రేయ్ సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా? రేయ్ వీళ్ళ బుర్రలకి చదువు లెక్క అన్నది తేలిపోయిందిరా. ఇప్పటికైనా మనం మేలుకొని మంచి ట్యూషన్ పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి. నిజమే. రేయ్ మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా? ఎంఎస్ నారాయణ. హాయ్. మీరేంటి ఈ రూమ్ లోకి వచ్చారు? ఏం లేదు, మీకు ఇక్కడ అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. కంఫర్ట్ గానే ఉంది. ఆహా. అవునా, ఇక్కడ గాలి, ఎండ, వెలుతురు, చీకటి అన్ని బాగానే వస్తున్నాయా? ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వటానికి ఎలా వస్తేంటి? అవునవును, అది కరెక్టే. అవునా, డాన్ ఎక్కడ? బయటికి వెళ్ళాడు, 2 minutes లో వస్తాడు. నవ్వుతున్నారంటే నవ్వుతున్నారంటే అడుగు దొంగలట. అరు 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 ఏమండి దొంగ గారు, ఇలా కడితే విడిపించేస్తారు అన్నట్టు. కొంచెం గట్టి పెట్టండి. ఇలా బాగుంది, ఇంకొంచెం గట్టి పెట్టండి. అలాగే కొంచెం ఆలస్యమైన పర్లేదు. ఒకటి పని అయిపోయిందిరా, తొందరగా. ఏంటి ఎవరు కట్టారు? ఏమో తెలియదు, ముగ్గురు దొంగలు వచ్చి కట్టి వెళ్ళిపోయారు. దొంగల షాక్ తర్వాత ముందు కట్లు విప్పు. మోనని కొంచెం జాగ్రత్త చూస్తుండు. దాని ఇక్కడెక్కడ ఉన్నాడట, నేను వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను. జాగ్రత్త. అమ్మో నన్ను అడగకుండా తట్టుకోలేకపోతున్నాను. నా డ్రెస్ నాకేం భయం లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళాలంటే వాళ్ళు రావాలి కదా. వాళ్ళెవరు? అదే మీ డాను వాళ్ళు. మీరు విడిపించుకుంటారా? మమ్మల్ని మోసం చేస్తారా? ఈసారి విడిపించుకోండి రా. తొందరగా విప్పురా, తొందరగా విప్పురా. ఏమైందా? ఇప్పుడు వచ్చారంట బాధ. ఎవరు ఇలా కట్టారు? ఎలా కట్టుకుంటారా? దొంగలు కట్టారు. ఓహో ఇప్పేస్తాను. కొంచెం మెలిగిప్పురా. సరే ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు. నేనుంటా. సూపర్ ఐడియా. తొందరగా వచ్చాడు ఎదవా. ఎక్కడైనా దొంగలు కొట్టేస్తారు, వీళ్ళేంటి కట్టేస్తున్నారు? కొట్టేస్తే ప్రాబ్లం కానీ కట్టేస్తే ప్రాబ్లం ఏంటి? మీరు వచ్చే వరకు ఉండాలా? అది చిడ్డీ లేదు అప్పుడు. మంచి పని చేశారు. ఎవరు ఇలా కట్టేశారు? ఎవరు కట్టేస్తే ఏంటి కానీ ముందు విప్పు. ఏంట్రా అంత తొందరగా పంపించారు? దాని ఎక్కడికి వెళ్ళాడు? నాకేం తెలుసు. మళ్ళీ విడిపిస్తున్నారా? కట్టరా కట్టరా చెప్తాను. ఎదవ కటింగ్లొద్దు, మీరెవరో నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇలా తీరా. అక్కర్లేదు, నేనే తీసేస్తాను. సరే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. పండి. అదేదో పొట్టడు ఇచ్చేయి, ఒకటి తగ్గుతాడు మాకు. పని అయిపోయిందిగా, లైట్ తీసుకో బాబాయ్. నువ్వెళ్ళేదేంటి? ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చావు, లాస్ట్ ఛాన్స్ నాకు. ఒక్కసారి ప్లీజ్. వదులు. బాగుంది.
మేడం మీరు కూర్చోండి మేడం, నేను చూస్తాగా. మే హూనా. హలో. హాయ్ అంకుల్. ఎవరితో నువ్వు? నా దాంటి వాయిస్ లో ఉందా? అసలు ఎవరు నువ్వు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావురా? ఓ మిస్ యూనివర్స్, మరి నువ్వు చేస్తావని తెలియక. ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. నేను సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ చేసి నన్ను కెలగటం ఎందుకే? డబ్బులు బొక్క, పెట్టే ఫోను. ఏంటయ్యా నీ అల్లరి? దానికన్నానండి. అదంతేలే, పక్కింటి అమ్మాయి ఇందు అని. ఇందునా? నీకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలుసు, కుక్క చెప్పాడు. వాడేడి? నేనే మటన్ షాప్ కి పంపించాను మీకోసం బోన్ సూప్ చేద్దామని. బోన్ సూపా? ఎందుకు? మీ కీళ్ళ నొప్పులకి తిరుగులేని మందు మేడం. నా కీళ్ళ నొప్పుల గురించి నీకెవరు చెప్పారు? నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇందాక ఫోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారుగా. మీరు కూర్చోండి, నేను ఇలా వెళ్ళి అలా సూప్తో వస్తాను. ఈడెవడండి బాబు? బోళ్ళు అంటాడు, సూపులు అంటాడు, మనకు తాగడమే కానీ చేయడం తెలియదు. ఇదిగో కుక్కు, ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి. ఏంటో లక్కు, ఈడెవడ పెద్ద రంకుమూళ్ళలో తయారైంది. నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది. పోన్లీ కుక్కు, ఇదంతా వాడి కోసమే ఏంటి? ఆ అమ్మగారికి ఏళ్ల నొప్పుల కోసమే కదా. కుక్కు, ఏదో వాసన వస్తుంది. చెమటాసన ఇంకా స్నానం చేయలే. నేను అనేది పెంట వాసన కాదు, పెంట వాసన. ఏం బాబు? బాబు కాదు, చందు. చందు. సరే చందు బాబు. వంటగదిలో రాకూడదని తెలియదా నీకు? మరి నువ్వెందుకు వచ్చావు? నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం. మరి అదెందుకు వచ్చింది? అదే, అది నా కోకు, అందుకే వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావు? నేను నీకు బాస్ కాబట్టి వచ్చా. బాసా? అవును రే, నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ ఎటు వెళ్ళావరా? మేడం కి చెప్పాననుకో, నీ పోస్టింగ్ హూస్టింగ్ అయిపోద్ది. నా పోస్ట్ హూస్టింగ్ సరే, తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది. చా. అవును ఏంటమ్మా, ఈ చేతికుండాల్సిన తప్ప సడన్ గా మాయమైపోయింది ఏంటి? చూడురా చూడు, ఇది కట్టు కాదా, అది చేతికి లేదా? అవును బాబు. చా, ఎందుకురా నన్ను అనుమానిస్తారు? అవును, దెబ్బ తగిలింది కుడి చేతికి కదా, మరి కట్టు ఎడం చేతికి వచ్చింది ఏంటి? అవును రే, నువ్వు దేవదాస్ సినిమా చూసావా? వాయిస్ అది సినిమా కాదు, అదొక కళాఖండం. 15 సార్లు చూశాను. అందులో ఒక పాట ఉంటుంది, కుడి కుడి ఎడమైతే పొరపాటు లేదు. భలే పాడుతున్నావురా. చిన్నప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారు, ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వామ మళ్ళీ కొట్టాడే లక్కు. తొక్కేం కాదు, కుడియడమైతే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకేంట్రా గొట్టం? గొట్టమా? చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం, ఈ నమ్మకండి, వీడి పచ్చి మోసగాడు. ఏమైందిరా? నిన్న వీడి కుడి చేతికున్న గాయం సడన్ గా ఎడం చేతికి వచ్చింది. కావాలంటే చూసుకోండి. ఏది? ఇది కట్ట కరికట్ట, వంటగది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారిందబ్బా? ఎవడ్రా? ఏయ్ ఎవరా అది? ఫోన్లో తిక్కగా మాట్లాడింది. ఈ అబ్బాయి లేవే, కొత్తగా వచ్చాడు, నువ్వని తెలియకలా మాట్లాడాడు. అయితే సారీ చెప్పను. సారీయా? చెప్పేవయ్యా. మీరు చెప్పమన్నాక చెప్పకుండా ఉంటానా మేడం? జరిగిన దాంట్లో నా తప్పస్సలు లేకపోయినా నీకు సారీ చెప్పడం శుద్ధ దండగని నాకు అనిపిస్తున్నా మేడం గారు చెప్పారు కాబట్టి సారీ. నిన్ను. అరే కుక్క, అమ్మాయి గారికి నేను చేసిన సూప్ పట్రా. సూపా? నువ్వు చేసావా? అయితే కుక్కలు కూడా తాగా. రే, అమ్మాయి గారు తాగరంట్రా, క్యాన్సిల్. ఏంటి బాబు చంపలే. సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా, అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగ్. ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపలు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే. ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపలు. మరి అమ్మేటప్పుడు? చంపలు చంపలే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దానికి కొట్టి చెప్పారా? అనుకున్నా. బాబు చంపలు. ఏం చెప్పాను నీకు? ఏంటే నువ్వు చెప్పేది? నా తొక్కలోదే. నా చంపలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చి అమ్ముకుంటాను. ఏ పాపా? అవును, నీ ఇష్టం. నా బంగారు కొండే. ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గొలగొలు చేస్తున్నావు. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడుతున్నాడు ఆలిపిత్రగాడు. నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిల్డప్ ఇచ్చాడు, తుప్పుకుని పడిపోయాడు.
ఒక్కడిని కొట్టినోడు 6 కొట్టలేడా బాబు? కుమ్మే బాబు కుమ్మే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి